Right. Tejdeep start cheyachcha. Good morning. Rudvi Kedar. గుర్తుంది చెప్తారా నిన్న ప్రాబ్లం సగం చెప్పినట్టున్నా. రైట్. ప్రాబ్లం నెంబర్ 1. ఇది ఆబ్జెక్ట్, ఇది ప్లేన్ మిర్రర్, ఇది కర్వ్డ్ మిర్రర్. ఈ డిస్టెన్స్ వచ్చి x, ఈ డిస్టెన్స్ వచ్చి y. ఇది ప్లేన్ మిర్రర్, ఇది కర్వ్డ్ మిర్రర్, ఇది ఆబ్జెక్ట్. వాడు ఏం చెప్పాడంటే క్వశ్చన్ కండిషన్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ దీనిలో ఇమేజ్ వస్తుంది, దీనిలో కూడా ఇమేజ్ వస్తుంది. బోత్ ఇమేజెస్ విల్ కోయిన్సైడ్. అంటే ఇక్కడ దీని వల్ల వచ్చిన ఇమేజ్ ఇక్కడ నుంచి x డిస్టెన్స్ లో వస్తుంది. అంతే కదా. మిర్రర్ కి ముందర ఆబ్జెక్ట్ ఎంత దూరం ఉంటే మిర్రర్ కి వెనక ఇమేజ్ అంత దూరం ఉంటుంది. సపోజ్ ఇది x డిస్టెన్స్ కాబట్టి తర్వాత కూడా x అయింది. రైట్. ఇప్పుడు ఇది మిర్రర్ అంటే ఈ మిర్రర్ కి ఇక్కడ ఇమేజ్ ఏర్పడింది. దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్. మరి ఆబ్జెక్ట్ పొజిషన్ ఏంటి? ఇది కదా మిర్రర్ కి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్వెక్స్ మిర్రర్. వాట్ ఈస్ u? u is equal to x plus y. u is equal to x plus y. ఆబ్జెక్ట్ కి ఉన్న డిస్టెన్స్. సో వాట్ ఈస్ ఇమేజ్ డిస్టెన్స్? ఏ ఫార్ములా వాడుకోవాలి ఇక్కడ? 1 by v plus 1 by u is equal to 1 by f. ఇందులో క్వశ్చన్ ఏం అడిగాం? ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ అడిగాం. ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ అంటే f కనుక్కోవాలి. ఆబ్జెక్ట్ ఇటువైపు ఉంది కాబట్టి మైనస్, ఇమేజ్ అటువైపు ఉంది కాబట్టి ప్లస్. ఇమేజ్ అటువైపు ఉంది, దీన్ని మనం ఆరిజిన్ గా తీసుకుంటే ఆబ్జెక్ట్ ఇటువైపు ఉంది మైనస్, ఇమేజ్ అటువైపు ఉంటుంది ప్లస్. u is equal to x plus y. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అంటే ఇది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి x, ఇక్కడి నుంచి ఇక్కడ y. అంటే దిస్ ఈస్ ద ఇమేజ్ డిస్టెన్స్. సో ఇమేజ్ డిస్టెన్స్ is equal to x minus y. ఓకే. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. యు కెన్ సబ్స్టిట్యూట్ హియర్. ఎంత? 1 by x minus y minus 1 by x plus y is equal to 1 by. This is equal x square minus y square, x plus y minus x plus y is equal to 1 by f. X cancels. So f is equal to x square minus y square by 2y. అంటే ఇది ఇమేజ్ పొజిషన్ ఇక్కడ దేనికి? మిర్రర్. సో ఈ డిస్టెన్స్ కావాలంటే ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుందాం. రైట్. x square minus 1c sister, very good. x square minus y square by 2y. Nice. Rishendra, complete అయిందా? గౌతమ్, సాయి, రిత్విక్, అల్తాఫ్, బొమ్మిడి ఆకాష్, వెరీ గుడ్. రైట్.
let us go to the next problem. Right. Refraction మీద మనం రే ఆప్టిక్స్ లో రిఫ్రాక్షన్ అనేటువంటి దాని మీద ప్రాబ్లం చేద్దాం. ఓకే, ప్రాబ్లం నెంబర్ 2 ఆల్రెడీ ఒక ప్రాబ్లం అయిపోయింది. This is the exam question, previous exam question. This is glass and this is water and this is air. Coming here, this is equal mu water. Mu water వచ్చి this is equal 4/3. Find this is I. Prove that mu g is equal 1/sin I. ఇది prove చేయాలి. mu g is equal 1/sin I అని prove చేయాలి. ఇది prove చేసుకోవాలి. This is the proof. ఇక్కడ గ్లాన్సింగ్ యాంగిల్ వచ్చింది అంటే ఇది క్రిటికల్ యాంగిల్ కింద లెక్క. This is called critical angle. ఇది గ్రేజింగ్ అంటాం. This is called grazing. ఈ రే ఆఫ్ లైట్ సర్ఫేస్ ని తాకుతూ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రేజింగ్ అంటాం. అంటే డెన్సర్ మీడియం నుంచి రేర్ మీడియం. ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే న్యూ గ్లాస్ ఇస్ ఈక్వల్ 1/sin I అని ప్రూవ్ చేయాలి. న్యూ గ్లాస్ ఇస్ ఈక్వల్ 1/sin I అని ప్రూవ్ చేయాలి. రైట్, ఇక్కడ RS ఈ రెండు ఈక్వల్ అయ్యాక R అండ్ C. R is equal to C. ఇక్కడ mu g into sin I is equal mu water into sin R sin C. Mu g into sin I is equal mu water అంటే 4/3 into sin C. Equation number 2. Equation number 1. ఇప్పుడు దీని నుంచి దీనికి so mu water is equal mu water into sin C is equal 1 into sin 90. Equation number 3. అంటే నేను స్నెల్స్ లా అప్లై చేశా. I am applying only the స్నెల్స్ లా. అప్పుడు ఈ రెండు గమనించండి ఒకసారి. mu g sin I 4/3 sin C ఇది కూడా ఈక్వల్. అంటే ఏం రాసుకోవచ్చు mu g sin I is equal sin 90. Therefore mu g is equal to 1/sin I. This is a proof. Mu g is equal 1/sin I is a proof. Okay, can I go to next point? Okay,
This is the second problem completed. Let us go to the third problem. Right. ఇది XY plane. ఇది XY plane is a boundary. This is a boundary. ray of light ఇలా ఫాలో అవుతుంది. దీనిలోకి రిఫ్రాక్ట్ అయింది. This is equal to I. This is equal to R. ఇది Z greater than or equal to 0. ఇది Z lesser than or equal to 0. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √2. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √3. మంచి క్వశ్చన్. ఇలా ఒక బౌండరీ ఉంది, ఒక రే ఆఫ్ లైట్ ఇలా పడి ఈ బౌండరీలో కిందకి వచ్చింది. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఫైండ్ R. ఫైండ్ R. ఇది ఒక బౌండరీ. దిస్ ఇస్ ఎ బౌండరీ. వెరీ గుడ్. 45 degrees. నైస్. దీనికి మనం వెక్టార్ నోటేషన్ వాడతాం. ఇది ఇన్సిడెంట్ రే ఇచ్చాడు వాడు. ఇన్సిడెంట్ రే is equal to 6√3 I bar plus 8√3 J bar minus 10 K bar. అంటే ఇది ఓన్లీ z యాక్సిస్ అంటే పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇది z యాక్సిస్. xy అంటే ఇది xy ప్లేన్ అంటే ఇది z యాక్సిస్ ఇది. రైట్. ఇప్పుడు ఈ యాంగిల్ cos θ ఇది వెక్టార్. అంటే ఈ కాంపోనెంట్ ఎంత అవుతుంది? 10 K bar అవుతుంది. z యాక్సిస్ కాంపోనెంట్ ఇది 10 K bar అవుతుంది వెక్టార్ నోటేషన్ ప్రకారం. x కాంపోనెంట్, y కాంపోనెంట్, z కాంపోనెంట్. దీంతో యాంగిల్ తీద్దాం. cos I is equal 10 by root over 6√3 whole square normal is plus 8√3 whole square plus 10 whole square, that is equal 10 by root over 400 10 by 20, that is equal 1 by, so angle I is equal 1 by √2. దీంట్లోంచి sin I కడదాం. sin I cos I వచ్చి cos I అంటే 1 2 sin I √3. sin I is equal √3 by 2. sin I is equal to √3 by 2. Okay, right. So I is equal 60 degrees. Angle of incidence వచ్చి 60 degrees తెలిసింది. ఓకే, ఇక్కడ చూద్దాం. I is equal to angle of incidence is equal 60 degrees. ఈజీ పద్ధతి ఈజీ. ఇప్పుడు మనకి mu1 sin I is equal mu2 into sin R. mu1 అంటే √2, sin I అంటే √3 by 2, mu2 అంటే √3 into sin R. √3 cancel. sin R is equal 1 by √2 indicates R is equal 45 degrees. R is equal 45 degrees. XY అంటే ఇది XY ప్లేన్. XY ప్లేన్ మీద ఒక రే ఆఫ్ లైట్ పడింది కాబట్టి z కోఆర్డినేట్ గా తీసుకుందాం.
Next problem. Right. Can I go to next problem? Z అంటే Z కోఆర్డినేట్ రా ఇది x, ఇది x ప్లేన్, ఇది y ప్లేన్. ప్లేన్ ఇది Z ఇలా వస్తుంది. అంటే నార్మలే Z డైరెక్షన్ లో మనం నార్మల్ తీసుకుంటాం. వెక్టార్ నోటేషన్ రాస్తాం. ఇది రిఫ్రాక్షన్. ప్రాబ్లం నెంబర్ 3. This is equal problem number 3. Next, fourth problem. ఇక్కడ చూడండి ఒకసారి. మనం నిన్న ఫిష్ ఇన్సైడ్ వాటర్ అనే ఒక ఫిష్ ఇన్ వాటర్, వాటర్ లోపల ఫిష్ అవుట్ సైడ్ వాళ్ళని చూడాలి. అంటే ఇది వాటర్ లెవెల్, ఫిష్ ఇక్కడ ఉంది, ఫిష్ ఈజ్ హియర్, ఇట్ ఈస్ అట్ ఏ డెప్త్ h. దీనికి అవుట్ సైడ్ వరల్డ్, బయట ఉన్న ప్రపంచం ఎలా కనబడుతుందో చూద్దాం. కానికల్ కోన్ షేప్, ఇక్కడ ఇది కోన్ ఇలా వస్తుంది. అంటే ఈ రే ఆఫ్ లైట్ ఇక్కడ మాక్సిమం, దీని సి అంటాం, దీని r is equal 90. ఇక్కడ కూడా ఇది సి మాక్సిమం, ఇది అంటే అవుట్ సైడ్ వరల్డ్ అని. అవుట్ సైడ్ మనం కూడా అంతే, మీకు తెలుసా, మన ఇది కూడా కోన్ రూపంలో చూస్తుంది. ఇట్లా కోన్ స్ప్రెడ్ అయి ఉంటుంది. అంటే ఇటు నుంచి ఇలా అన్ని వైపులా కోన్ షేప్ లోనే ఉంటుంది మన లైటింగ్ కూడా. రైట్, అది మాక్సిమం యాంగిల్ వేసాం అంటే సి. ఇప్పుడు ఇది అపేర్స్ ఇది పైన భాగం సర్కిల్ రూపంలో కనబడుతుంది. C is equal R by H. ఇక్కడ రిఫ్రాక్టింగ్ యాంగిల్ వేసాం mu. ఈక్వేషన్ నెంబర్ 1. tan C R by H, ఇది రేడియస్ బై హైట్. స్నెల్స్ లా వాడదాం. స్నెల్స్ లా ఇక్కడ స్నెల్స్ లా వాడదాం. mu into sin C is equal 1 into sin 90. This is air. Air ki mu value 1. Therefore mu is equal 1 by sin C, equation number 2. ఇదంతా వాటర్ కదండి, this all is water. ఇదంతా వాటర్, దీనికి mu value. Let me explain again. As for scientific observation, the fish sees the outside world. తెలియదు కార్తీక్, ఈరోజు అలా చెప్పలేదే. అలా చెప్తే ఈ సిలబస్ ఏమైపోవాలి? ఈ ముందు ఇంకా న్యూక్లియర్ ఫిజిక్స్ ఉంది, సెమీ కండక్టర్ ఫిజిక్స్ ఇంకా చాలా ఉంది కదా. 20% సిలబస్ అది కాదు కదా. రైట్, అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యాచ్ ఆఫ్ లైన్, ఒక సర్కిల్ లాగా కనబడుతుంది. మనం జామెట్రికల్ గా డ్రా చేస్తాం. కాబట్టి tan C ఇది క్రిటికల్ యాంగిల్, మాక్సిమం తీసుకుంటాం క్రిటికల్ యాంగిల్. దీనిలోంచి sin C తీసుకున్నాం. వాట్ ఈస్ sin C? sin C, tan C అంటే R H, ఇది రూట్ ఓవర్ H స్క్వేర్ మైనస్ R స్క్వేర్. వాట్ ఈస్ sin C? sin C is equal R by
root over h square plus r square. So mu is equal 1 by sin c. అంటే root over h square plus r square by r. Okay, let us calculate it. Mu square r square minus r square is equal to h square. H square is equal r square into mu square minus 1. So r is equal h by root over mu square minus. అంటే ఏం కట్టాం సార్ మనం అంటే రేడియస్ ఆఫ్ సర్క్యులర్ ప్యాచ్ ఈ ఏర్పడేటువంటి రైట్ వెరీ గుడ్ రిత్విక్ వెరీ నైస్. r is equal h by root over mu square minus 1. రేడియస్ కట్టాం మనం. ఒకవేళ ఏరియా కట్టమంటే బై r స్క్వేర్. ఈ రేడియస్ ఆఫ్ విజన్. ఒకవేళ ఏరియా కట్టుకోమని అనుకో వాట్ ఈజ్ ఏరియా? E is equal by r square pi into h by the h square by mu square minus 1. ఇది ఇట్లాంటి ఎగ్జాంపులే మనం ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకొని కింద మనం చిన్న లైట్ వేసిన ఆ లైట్ కాంతి కూడా స్ప్రెడ్ అవుతుంది. అట్లానే ఒక గ్లాస్ ట్యూబ్ లో ఒక గ్లాస్ ట్యూబ్ లో మధ్యలో ఒక లైట్ పెట్టాం అనుకోండి, ఆ లైట్ కూడా ఇలానే స్ప్రెడ్ అవుతుంది. కంప్లీట్ చేయండి. ఓకే, కెన్ ఐ గో టు ద ప్రాబ్లం? దీని మీద ఒక ప్రాబ్లం ఉంది, మనం చేద్దాం. ఇది క్వశ్చన్ కాదు, ఇది ప్రూఫ్. ఇది క్వశ్చనే. క్వశ్చన్ లాగా ఒక ప్రూఫ్ ఇచ్చాం. ఏంటిది? రేడియస్ కనుక్కోమన్నాం. రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్. అదే కదా మనం కనుక్కోవాల్సింది, రేడియస్. క్రిటికల్ యాంగిల్ ఎందుకంటే మాక్సిమం కదా. ఇప్పుడు ఇలా ఉంది, ఒక యాంగిల్ ఇట్లా పడుతుంది, మాక్సిమం విజన్ అంటే క్రిటికల్ యాంగిలేగా. సి అంటే ఇది 90 degrees కావాలంటే సి తీసుకుంటాం, మాక్సిమం విజన్. క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ ప్యాచ్. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ ప్యాచ్ అబ్జర్వ్డ్ బై ద ఫిష్ ఇన్ ద వాటర్. విజన్ అంటాం దీన్ని, సర్క్యులర్ ప్యాచ్ ఆఫ్ విజన్. సర్క్యులర్ ప్యాచ్ ఆఫ్ విజన్ ఆఫ్ ది ఫిష్. ఓకే, నెక్స్ట్ పాయింట్. దీంట్లో ప్రాబ్లం చూడండి ఒకసారి. దీనిలో ఒక ప్రాబ్లం ఉంది. మనం ఒక క్యూబ్ తీసుకున్నాం. వీఆర్ టేకింగ్ ఏ క్యూబ్. దీని సెంటర్ లో ఒక సోర్స్ పెట్టాం. ఇది 1 సెంటీమీటర్. ఇక్కడ నుంచి రే ఆఫ్ లైట్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫైండ్ ద సర్క్యులర్ ప్యాచ్. ఇది క్రిటికల్ యాంగిల్, ఇక్కడ కూడా సర్క్యులర్ ప్యాచ్, క్రిటికల్ యాంగిల్. దీని ఏరియా కట్టాలి. ఫైండ్ ద ఏరియా. ఇది హెచ్, ఇది ఆర్, ఇది సి. మ్యూ వాల్యూ ఇవ్వాలి. దట్ మ్యూ వాల్యూ is given as 1.5. so r is equal to h by root over mu square minus 1.
h అంటే ఇది హాఫ్ సెంటీమీటర్ బై రూట్ ఓవర్ u స్క్వేర్ అంటే 9/4 minus 1 r is equal to half into root over 5/4 that is equal to 1/√5 ఏరియా కావాలి వెరీ గుడ్ ఏరియా పై r స్క్వేర్ 5/5 సెంటీమీటర్ స్క్వేర్ completed. అంటే ఇది క్రిటికల్ యాంగిల్ అయితే ఇది R90 కదా క్రిటికల్ యాంగిల్ అయితే R90 కదా దాని డౌట్ ఏముంది నిన్న చెప్పాం క్రిటికల్ యాంగిల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెప్పుకున్నాం సర్క్యులర్ ప్యాచ్ అంటే మనం ఈ లోపల మనమే ఉండి చూస్తే మనకి ఇలా కనబడుతుంది లైటింగ్ గుండ్రంగా మొత్తం కనబడదు కొంత గుండ్రంగా కొంత ఏరియాలోనే ఈ ఈ ఫిష్ అనేది బయట వాళ్ళు చూస్తుంది ఈ ఏరియాలోనే ఫిష్ అనేది అవుట్ సైడ్ వరల్డ్ చూస్తుంది అందుకని ఇది సైంటిఫికల్ గా కూడా మాక్సిమం యాంగిల్ తీసుకున్నాం దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రిటికల్ యాంగిల్ critical angle. Okay na? Next, can I go to next point? Okay, right. Chapter gurtunda. Okay, completed. Okay, right. ఇప్పుడు ఐదో ప్రాబ్లం అయిపోయింది R వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ జనరల్ గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కాన్స్టెంట్ థియరీ పాయింట్ అండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాన్స్టెంట్ గా ఉంటే ఇది రే ఆఫ్ లైట్ ఈ రే ఆఫ్ లైట్ డైరెక్ట్ గా వెళ్తుంది ఇది న్యూ కాన్స్టెంట్ అయితే when the refractive index of a medium is constant the ray entering at one end of the medium travels straight but refractive index marite the refractive index is variable then the ray of light takes a curved path and comes here ila adoka curved path ila follow అవుతూ ఇది curved path follow mu variable ఇక్కడ mu fixed if the medium of a refractive index remains constant the air entering in the medium travels straight line if the medium refractive index gradually changing the pieces ga change avutu poyindanukondi
అప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి చోట అది డీవియేట్ అయ్యి ఇట్ ఫాలోస్ ఏ కర్వ్డ్ పాత్. ఇది పాయింట్. వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. Okay, again I am repeating. Suppose they are made up of different materials, all are transparent, but refractive index gradually changing, then it follows a curved path instead of a straight line path. Instead of a straight line path. Okay, దీని మీద మనకి ఒక ప్రాబ్లం ఉంది, చూద్దాం. Let us go for the problem. Right. This is a vessel or medium. The refractive index of different layers changes. S is a source of light. This is the 30 degrees. So n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4, like that. Mu n is equal mu naught minus mu naught by 4n minus 18. With the n number of layers, refractive index variable. ఆ చిన్న పాయింట్ ఉంది, చెప్తా. ఫార్ములా చెప్పేసాను. వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ cot θ ఫార్ములా ఉంది, చెప్తా. Where n is equal 1, 2, 3, etc. At what rate it has a total internal reflection. అంటే ఈ రే ఆఫ్ లైట్ ఇలా ట్రావెల్ అవుతూ ఏదో ఒక పాయింట్ దగ్గర ఇలా ట్రావెల్ అవుతూ ఏదో ఒక పాయింట్ దగ్గర ఇట్ అండర్గోస్ క్రిటికల్ యాంగిల్ గాని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి. ఇలా ఏదో ఒక సర్ఫేస్ దగ్గర ఇట్ అండర్గోస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఆ లేయర్ నెంబర్ కావాలి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ది లేయర్. నెంబర్ ఆఫ్ ది లేయర్. దీన్ని mu naught ఇది 30 degrees. ఓకే, ఏదో ఎంత లేయర్ అనుకున్నా ఇక్కడ. మనకు తెలిసిన స్నెల్స్ లా ప్రకారం mu into sin theta is equal to constant. ఇక్కడ mu naught into sin 30 is equal, అది ఎంత లేయర్ అంటే ఇక్కడ క్రిటికల్ యాంగిల్ వచ్చింది అనుకోండి. ఉదాహరణ, ఈ క్రిటికల్ యాంగిల్ వస్తే ఇది 90 అవుతుంది, అంతే కదా. సమ్ లేయర్ దగ్గర ఇది గ్రేజింగ్ అంటే ఇక్కడ క్రిటికల్ యాంగిల్ వస్తుంది. క్రిటికల్ యాంగిల్ కన్నా కొద్దిగా పెరిగితే ఆటోమేటిక్ గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వస్తుంది. mu naught sin 30 into ఇక్కడ ఇది sin 90 అంటే mu n into sin 90. సో ఇది mu naught by sin 32 is equal mu naught minus mu naught by 4n minus 18. That is equal, implies mu naught by 2 ఇది తీసుకొస్తాం is equal mu naught by 4n minus 18. That is equal n is equal to 4n is equal to 20, n is equal to 5. Okay. దీని ప్రకారం ఇది, so n is equal to 5.
ఓకే 90 మోర్ దాన్ 90 ఉండదు 90 ఏ మాక్సిమం 90 కన్నా రాదు 90 కంటే ఏమవుతుంది 90 అంటేనే ఇలా ఉంటుంది 90 కన్నా ఎక్కువ అంటే కిందకి వస్తుంది దాన్నే టోటల్ యాంగిల్ రిఫ్లెక్షన్ అప్పుడు I1 is equal to I ఏ ఫార్ములా ఇది వాడు ఆల్రెడీ ఇచ్చాడు మనం ఏ ఫార్ములా వాడాం స్నెల్స్ లా వాడాం స్నెల్స్ లా ఏంటి ఇది వాడు ఇచ్చాడు కండిషన్ ఇది వాడు ఒక ప్రాబ్లం ఇది the layer as a layer goes on the refractive index of any layer is given by this వాడు ఇచ్చాడు ఇది మనం డిరైవ్ చేయాలి వాడు ఇస్తే దాన్ని వాడాలి స్నెల్స్ లా వాడు ఓకే రైట్ So can I go to next point? Okay. Seventh point. ఇది ఒక ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇది ఒక గ్లాస్ స్లాబ్ ఆఫ్ వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దీని థిక్నెస్ వచ్చి 1 మీటర్ దీనిలో రే ఆఫ్ లైట్ ఇట్లా గ్రేజ్ అవుతూ ఇలా అయింది B gauges at horizon 0 0 gauges అంటే ఇలా దీని కోఆర్డినేట్స్ 0 0 mu of y is given by k y whole power 3/2 plus 1 whole power half. Where k is equal 1.0 m power minus beta 3/2 and for 8 it is equal to 1. రైట్ క్వశ్చన్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఇది ట్రాజెక్టరీ లా ఉంది కదా ట్రాజెక్టరీ దీని స్లోప్ కనుక్కోమన్నాడు ఎట్ బి క్వశ్చన్ నెంబర్ 1 ఇది ఇట్లా కర్వ్డ్ గా పోతుంది ట్రాజెక్టరీ సో ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ట్రాజెక్టరీ find the slope of trajectory at the point B. At the point ఇది ఎయిర్ ఇదేమో మీడియం సపోజ్ ఇది ఎంత డిస్టెన్స్ ఉన్నా దానికి y కోఆర్డినేట్ ఇది mu of y మార్పు ఇది కర్వ్డ్ గా ట్రావెల్ అవుతున్నది
ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది కదా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుందని మనకు ఎలా తెలుసు? వాడు ఈక్వేషన్ ఇచ్చాడు. దీని పరంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ y కోఆర్డినేట్ తో మారుతుంది. మారినప్పుడు అది కర్వ్డ్ పాత్ వస్తుంది. ఆ కర్వ్డ్ పాత్ వస్తే వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ట్రెజెక్టరీ? ఆ కర్వ్డ్ పాత్ యొక్క స్లోప్ ఆఫ్ ట్రెజెక్టరీ ఆ పాయింట్ దగ్గర ఇక్కడ అనుకుందాం సమ్ పాయింట్ బి, రైట్. ఇక్కడ నేను దీని స్లోప్ గీస్తే నార్మల్ గీస్తే ఇది లెట్ ఇట్ బి థీటా, ఇది y కోఆర్డినేట్, ఇది x కోఆర్డినేట్ అవుతుంది. స్లోప్ ఎట్ ద పాయింట్ b, స్లోప్ is equal dy by dx. ఇది y, ఇది x, dy by dx అంటే ఇది 90. ఈ యాంగిల్ రాస్తే ఎంత అవుతుంది? 90 మైనస్ థీటా అయ్యేది. సో దట్ ఈస్ ఈక్వల్ tan 90 మైనస్ థీటా, దట్ ఈస్ ఈక్వల్ cot థీటా అనుకుందాం. ఇది మనం ఇమాజిన్ చేస్తే థీటా మనం తీసుకుందే, ఎందుకంటే ఇక్కడ యాంగిల్ చెప్పలేము. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళేటప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ తీసుకోవచ్చు, ఇక్కడ థీటా తీసుకుంటాం. సో dy by dx is equal to cot theta. ఇప్పుడు స్నెల్స్ లా అప్లై చేద్దాం. ఇక్కడ ఇక్కడ O దగ్గర B దగ్గర ఫ్రమ్ స్నెల్స్ లా ఇక్కడ గ్రేజింగ్ యాంగిల్ అదేంటే 90. రైట్. ఎక్కడైనా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎనీవేర్ యూ కెన్ అప్లై. అదేంటి? mu into sin theta is equal to constant. అంటే ఇక్కడ mu అంటే ఇది గ్రేజింగ్ యాంగిల్ 90 డిగ్రీస్ అంటే sin 90 is equal, ఇక్కడ mu తెలియదు, mu of y into అక్కడ you can write as sin theta. ఇక్కడ sin theta రాసుకోండి. అంటే దీంట్లో ఈ పాయింట్ దగ్గర mu అనుకుందాం. Therefore sin theta is equal 1 by mu, equation number 2. రైట్. ఇప్పుడు మనకు కావాల్సిన ఫస్ట్ క్వశ్చన్ స్లోప్ అంటే cot theta. సో cot theta sin theta తీసుకున్నాం, sin theta నుంచి cos theta తీసుకున్నాం. cos theta is equal root over 1 minus 1 by mu square. ఇది cos theta. What is cot theta? So cot theta is equal root over mu square minus 1. Then so dy by dx is equal root over mu square minus 1. Also is equal to cot theta, where theta is the angle made with the point inside the material. ఆ మెటీరియల్ లోపల ఏ పాయింట్ దగ్గర అయితే మనకు స్లోప్ కావాలో అక్కడ. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్. అంటే ట్రెజెక్టరీ యొక్క స్లోప్ కట్టుకున్నాం. మనం తెలుసు షో దట్ పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ ఈక్వల్ టు పారాబోలా అని ఫస్ట్ లో రాసుకున్నట్టే ఇక్కడ ట్రెజెక్టరీ యొక్క స్లోప్ కట్టాం. ఓకేనా? జాగ్రత్త గమనించండి, డౌట్ ఉంటే అడగండి. ఓకే, గౌతమ్, తేజ్దీప్, పృథ్వీ, కేదార్. నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్. ట్రెజెక్టరీ అంటే ఈ కర్వ్డ్ పాత్ యొక్క ఈక్వేషన్ కట్టాలి. సంతోష్, రైట్. సార్ జాగ్రత్త చూడండి, ఇది మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఇది ఇందులో సెకండ్ పాయింట్ ఏంటంటే
సెకండ్ పాయింట్ ట్రెజెక్టరీ. ట్రెజెక్టరీ అంటే కరువు పాత్. నువ్వేదో మెసేజ్ పెట్టావు అంటే మల్టిపుల్ క్వశ్చన్ అడిగితే రెండు అడుగుతాడు. సమ్ ఎందుకు తీసుకో, సమ్ అంటే ఏ సమ్, ఇది వాడు ఇచ్చాడు రైట్, మనం తీసుకుంది కాదు, ఇది వాడు ఇచ్చాడు, కండిషన్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి మనం ట్రెజెక్టరీ తీసుకుందాం. ట్రెజెక్టరీ అనేది చూద్దాం. ట్రెజెక్టరీ అంటే మార్గం. 1/sin theta mu square is equal cosecant square theta. Mu square is equal 1 plus cot square theta. ఇది మనం అజంప్షన్ చేస్తున్నాం. mu square ఓకేనా. ఇది వేరియబుల్ ఈక్వేషన్. ఇక్కడ వద్దాం చూడండి. ఇందులో కూడా mu కనబడుతుంది, ఇక్కడ mu square కనబడుతుంది. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర y దగ్గరేగా. సో దీన్ని మనం స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేసుకుంటే k y పవర్ 3/2 plus 1 స్క్వేర్ ఇది పోతుంది is equal 1 plus cot square theta. అంటే ఇక్కడ 1 1 క్యాన్సిల్ అవుతుంది. cot square theta అంటే ఎంత అవుతుంది? dy by dx whole square is equal k y power 3/2. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? dy by dx is equal k power half into y cube. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం. This is dy by dx. So dy by y cube is equal to k power half into dx. Integrate on both sides. So 3/4 is sorry. 3/4. హాఫ్ ఇట్ వెళ్తుంది కదా. దీన్ని రాస్తే y పవర్ -3/4 plus 1/-3/4 plus 1 is equal k power half into x. y power 4 into 1/4 is equal k power half into x plus constant of integration c. What is c? C is called as constant of integration. x is equal to 0 పెట్టినప్పుడు y is equal to 0 పెట్టినప్పుడు అంటే ఇక్కడ ఇందాక ఇచ్చిన mu వాల్యూ మనం కనుక్కున్న mu వాల్యూ ఒకటేగా. మనం పర్సనల్ డెరివేషన్ చేసాం mu కి. వాడు థియరీ ప్రకారం ఒక mu ఇచ్చాడు. రెండు మనం ఈక్వల్ చేసుకోవచ్చు బికాజ్ అట్ పర్టికులర్ పాయింట్. దీన్ని c తీసుకోవచ్చు, తీసేస్తే ఇచ్చుకోండి ఒకసారి. x is equal 4 by root k into y power 1/4. ఇది ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ. This is the equation of trajectory. లేదా y is equal రాసినా పర్లేదు. This is the equation of trajectory. y పరంగా రాసినా పర్లేదు, x పరంగా రాసినా. అంటే రెండు పాయింట్స్ కట్టాం ఇక్కడ. ఈ వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో స్లోప్ వాల్యూ dy by dx is equal to cot theta కట్టాము. దాని ఈక్వేషన్స్ కట్టుకున్నాం. తర్వాత ట్రెజెక్టరీ కట్టాం. ట్రెజెక్టరీ అంటే పాత్, ఆ కర్వ్డ్ పాత్ యొక్క ఈక్వేషన్.
అంటే కొంతమంది కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పెడతారు, మనకు అవసరం లేదు, తీసేసుకొని చేసుకోవచ్చు. Can I go to next point? Okay, right? So this is the గ్లాస్ వాల్యూ mu, రే ఆఫ్ లైట్ 3/2 ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది, కొంత భాగం రిఫ్లెక్ట్ అయింది, కొంత భాగం రిఫ్రాక్ట్ అయింది. R1 R2 ఇది మీడియం. ఈ రెండు రేస్ మధ్య యాంగిల్ 90 degrees. 90 degrees. Find the angle of refraction. Find R2. అరే మళ్ళీ ఒకసారి నేను ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఒక మీడియం 3/2 అంటే గ్లాస్. ఒక రే ఆఫ్ లైట్ ఇలా పడుతుంది, దీని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. సగం రిఫ్లెక్ట్ అయింది, ఇంకొంత రిఫ్రాక్ట్ అయింది. రిఫ్లెక్టెడ్ పార్ట్ బయటికి వెళ్తుంది, రిఫ్రాక్టెడ్ పార్ట్ లోపలికి వస్తుంది. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ R1 అని మనం అనుకుంటున్నాం, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R2 అని మనమే అనుకున్నాం. ఈ రిఫ్లెక్టెడ్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే ఆర్ పర్పెండిక్యులర్ గా వాడు ఇచ్చాడు. Both reflected ray and refracted ray are perpendicular to each other. Then find R2. R2 values better. Find the R2. ఎట్లా? ఇది ఒక స్ట్రైట్ లైన్, నార్మల్ ఇది N O N dash. దీని మీద మొత్తం యాంగిల్ R1 plus R2 plus 90 is equal 180. R1 plus R2 is equal to 90. మనం ఇప్పుడు ఫార్ములా వేద్దాం. mu into sin I is equal 3/2 into sin R2. Okay, very good. Okay, right. 2/√3. Okay, right. ఇప్పుడు ఇది sin I. దీన్ని రాద్దాం. sin I is equal 3/2 into దీన్ని sin 90 minus R1 రాద్దాం. అంటే sin I is equal 3/2 into sin 90 minus R1 cos R1. But I is equal to R1 అని తెలుసు. I is equal to R1. కాబట్టి
tan I is equal 3/2 వచ్చింది. What is sin I? Sin I is equal 3/√12. Right. Therefore, equation is 3/√12 is equal 3/2 into sin R. 3 cancel. Sin R2 is equal. అంతేనా? ఈ 13 2/√30. చేసావా? Okay, 2/√13. Okay, can I go to next problem? Right. Okay, problem number 8. ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఉంది. మిర్రర్ మీద ప్రాబ్లం అవుతుంది. అది మిర్రర్ ని మనం వంచితే కట్ చేస్తే అవుతుంది.
ఇది కాన్కేవ్ మిర్రర్, దీని ఫోకల్ లెంగ్త్ వచ్చి 20 సెంటీమీటర్స్. దీన్ని మనం కట్ చేసాం, ఇలా కట్ చేసి పైకి మూవ్ చేసాం. ఎట్లా? ఇది ఇది ఇలా మూవ్ చేసాం. ఇది ఒరిజినల్ యాక్సిస్ ఎక్స్, ఎక్స్ డాష్ ఒరిజినల్ యాక్సిస్. ఇప్పుడు ఇది ఇక్కడ ఇక్కడ రెండు యాక్సిస్ వస్తాయి. ఎంత మూవ్ చేశాడంటే ఇది 1 సెంటీమీటర్, ఇది కూడా 1 సెంటీమీటర్, అంటే 2 సెంటీమీటర్స్ మూవ్ చేస్తాం. 2 సెంటీమీటర్స్ యూనిఫామ్లీ. ఇది ఒకటి, ఇది ఒకటి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఈ డిస్టెన్స్ u వచ్చి 10, ఫోకల్ లెంగ్త్ 20. ఫస్ట్ v గా చెప్తాను. 1/v plus 1/u is equal to 1/f. 1/v plus 1/f is equal to 1/v. 1/v is equal to 1/f minus 1/v is equal to 1 minus 2. So that calculate change. ఇది మైనస్, ఇది మైనస్, మైనస్ 20, ఇది ప్లస్ 10, -1 plus 1/20. So v is equal 20 centimeters. మళ్ళీ ఒకసారి u ఇదే ఉంది, u minus 10, f minus 20, 1/v minus 1/10 is equal minus 1/20. 1/v is equal to 1/10 minus 1/20, that is equal to 20. 2 minus 1, 1/20. అంటే ఇటువైపు వచ్చు. ఇది కూడా 26 సెంటీమీటర్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ హైట్, ఇది డిస్టెన్స్ ని 1 సెంటీమీటర్ గా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్ v by u. హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్ 20/10, that is equal to height of image is equal 2 times height of the object. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది పాయింట్ ఆబ్జెక్ట్, ఈ డిస్టెన్స్ పై పంపించాం అంటే ఆటోమేటికల్లీ 1 సెంటీమీటర్ షిఫ్టింగ్ ఇమేజ్ షిఫ్టింగ్ కింద తీసుకుంటాం, ఆబ్జెక్ట్ షిఫ్టింగ్ కింద తీసుకుంటాం. సో hi is equal 2 into 1, that is equal to 2 centimeters. ఈ 1 సెంటీమీటర్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది 1 సెంటీమీటర్ షిఫ్ట్ అయితే ఇమేజ్ ఎట్లా షిఫ్ట్ అవుతుందో లెక్కేస్తాం. 2 సెంటీమీటర్స్.
Next point. Right. Okay, completed. Let us go to the 10th problem. The mirror, the object 4 centimeters. The image 12 centimeters. Right. Find OP. ఈ మొత్తం 12 centimeters. Find OP. Find the distance OP. అంటే ఏ అనేది ఒక ఆబ్జెక్ట్ మిర్రర్ మీద బి దగ్గర పడి రిఫ్లెక్ట్ అయ్యి ఇమేజ్ ఇక్కడ ఏర్పడింది బి దగ్గర. ఈ హైట్ 12 సెంటీమీటర్స్, ఈ లెంగ్త్ కూడా 12 సెంటీమీటర్స్ అయితే ఫైండ్ ఓఏ. మనకు తెలిసిన ఫార్మ్ ఏంటంటే ఈ యాంగిల్ ఈక్వల్. సో ఈ యాంగిల్ ఈక్వల్. థీటా సైన్ థీటా లేదా tan థీటా is equal 4 by OP x అనుకున్నాం. x is equal ఇంకొక tan థీటా 12 by 12 minus x. 12 by 12 minus x. Next point. 3 centimeters. 11. Question number 11. This is one mu naught is equal 1.5. Mu 1 is mu 1 and mu 2 is equal 1.4.
దీని థిక్నెస్ ఇది B, ఇది C, ఇది A. Thickness of C is equal 2 times thickness of B. ఇక్కడ ఒక రే ఆఫ్ లైట్ వస్తుంది, ఇక్కడ ఒక రే ఆఫ్ లైట్ వస్తుంది, ఇది కూడా ఇలా బయటకు వస్తుంది. ఇందులో నెంబర్ ఆఫ్ వేవ్స్ NA is equal number of waves in combination V plus. ఇందులో ఎన్ని వేవ్స్ ట్రావెల్ అవుతాయో ఈ కాంబినేషన్ లో కూడా అన్ని వేవ్ ట్రావెల్ అవుతాయి. ఫైండ్ ద mu1 క్వశ్చన్ నెంబర్. mu1 is equal క్వశ్చన్ నెంబర్. అంటే దీన్ని మనం 3x అని రాసుకోవచ్చు. సపోజ్ దీన్ని మనం x అనుకుంటే ఇది 2x అవుతుంది. ఓకే, ఈ మొత్తం వచ్చి 3x అవుతుంది. వెరీ గుడ్ తేజ్దీప్. అంటే ఇందులో ఉండే మొత్తం థిక్నెస్ అంటే ఆప్టికల్ పాత్, ఇక్కడ ఉండేటువంటి ఆప్టికల్ పాత్ ఈక్వల్, ఇక్కడ ఆప్టికల్ పాత్ సేమ్. వాట్ ఈజ్ ఆప్టికల్ పాత్ గుర్తుందనుకుంటా, మనం రాసాం. ఆప్టికల్ పాత్ ఈజ్ ఈక్వల్ mu into d. సో ఇక్కడ 1.5 into 3d 3x is equal mu1 into x plus 1.4 into 2x. X cancel. 4.5 is equal mu1 into 2.8. So mu1 is equal 4.5 minus 2.8. That is equal 1.7. Optical path is same. Okay, 1.7 is the right answer. 1.7. The answer that will be 1.7. Frequency is same. Frequency does not depend upon the optical path. Frequency remains same. Okay. 1.7. Next point. Okay, right? Level completed. Let us go for the 12th one. This is a concave mirror. This is f by 2. The focal length is equal to f. Here an object is a drop.
ఒక ఆబ్జెక్ట్ F నుంచి డ్రాప్ చేస్తారు కిందకి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇస్ g. ఫైండ్ ద మాక్సిమం స్పీడ్ ఆఫ్ ఇమేజ్. ఇమేజ్ యొక్క స్పీడ్ is equal 3/4 root x into fg. Find the value of x. Find the value of x. అంటే ఇలా దగ్గరికి ఆబ్జెక్ట్ ఇటు వస్తుంది, ఆబ్జెక్ట్ ఇటు వచ్చే కొద్దీ ఇమేజ్ దీనిలోంచి అప్రోచ్ అవుతుంది పైకి, అంతేగా. ఆబ్జెక్ట్ దగ్గరకు వచ్చే కొద్దీ ఇమేజ్ దూరం వెళ్తుంది, బికాజ్ ఇట్ ఇస్ ఏ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ లో ఆబ్జెక్ట్ దగ్గరకు వచ్చే కొద్దీ ఇమేజ్ వెళ్తుంది. రైట్. సో మామూలుగా మిర్రర్ కి 1/v ప్లస్ 1/u ఇస్ ఈక్వల్ 1/f. నేను dv ఇస్ ఈక్వల్ మైనస్ v స్క్వేర్ బై u స్క్వేర్ ఇంటూ du అని రాసుకోవచ్చు. సో dv బై dt ఇస్ ఈక్వల్ du బై dt. స్పీడ్ సపోజ్ మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమో x అనుకుందాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ x, ఇమేజ్ డిస్టెన్స్ y అనుకుందాం. అప్పుడు ఇది 1/y 1/x ప్లస్ 1/f వస్తుంది. అప్పుడు y వాల్యూ ఎంత వస్తుందంటే 1/y is equal 1/f minus 1/x, x minus f by xf, y is equal x into f by x minus. Right. Y అంటే y by x అంటే ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో dv by dt is equal to f by x minus f whole square into du by dt. ఇది రాసాం ఈక్వేషన్. ఓకే, రైట్. అంటే దీని వెలాసిటీ ఎంత రావాలి? స్టార్టింగ్ ఫ్రమ్ 0. సో దీని వెలాసిటీ v is equal v square minus u square is equal 2ax.